సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, రిపీటెడ్ సిరీస్లో ఇది ఎస్ఎస్సి జీడీలో అడిగిన క్వశ్చన్ 2023లో. ఓకే, పీ డాష్ ఆర్ డాష్ డాష్ పిఈఆర్పి డాష్ డాష్ ఈఆర్పిఏ డాష్ ఈ డాష్. ఓకేనా, సో మనకు ఆప్షన్స్ ఇవి ఇచ్చారనమాట. సో ఇవి ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో ఏ లెటర్స్ పెట్టాలి అనేది క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి రాద్దాము. పీ డాష్ ఆర్ డాష్ డాష్ పిఈఆర్పి డాష్ డాష్ ఈఆర్పిఏ డాష్ ఈ డాష్. ఓకేనా, ఫస్ట్ ఈ నెంబర్స్ మనం కౌంట్ చేద్దాము. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అంటే టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయన్నమాట లెటర్స్. అంటే మనం 20ని ఎలా రాసుకోవచ్చు? 5 4s రాయొచ్చు, లేదంటే 4 5s రాయొచ్చు. సో ఇప్పుడు మనం 5 4s అంటే 5 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఓకేనా, అంటే 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి ఏముంది? పిఈఆర్ ఉంది. అవునా, ఇక్కడ ఈఆర్ ఉన్నప్పుడు ఈఆర్కి ముందు పి ఉంది కదా, ఇక్కడ మనం దీన్ని ఏం చేద్దామంటే పి తోటి ఫిల్ చేద్దాం. ఓకేనా, సో అట్లాగే ఇక్కడ ఈ ఉంది చూడండి. అంటే ఈకి ముందేమో పి ఉంది, ఈకి తర్వాత ఏమో ఆర్ ఉంది. అవునా, ఈకి ముందు ఏముందని చెప్పాం మనము? ఈకి ముందు పి ఉందన్నాం, ఈ తర్వాత ఏముంది? ఆర్ ఉంది. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఏం ఫామ్ అయింది మనకంటే పిఈఆర్, అంటే పేపర్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ పిఈఆర్ ఉంది, ఇక్కడ పి ఉంది. ఇక్కడికి ఏం పెట్టాలి మనం? ఏ అనేది పెట్టాలన్నమాట. ఇక్కడ పిఈఆర్ ఉంది, అంటే ముందు ఏం పెడితే పేపర్ వస్తుంది మనకి? పిఈఆర్. నెక్స్ట్ ఇక్కడ పి డాష్ ఈఆర్, అంటే ఇక్కడ పిఆర్. అంటే ఇప్పుడు మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఉన్నాయి రాస్తే ఏ ఈ పి ఏ పి ఆర్. ఓకేనా, సో మరి ఇది ఎక్కడుంది మనకి? ఏఈతో స్టార్ట్ అయింది ఏంటి? ఇక్కడ ఏఈపిపి. ఎక్కడుంది మనకి ఏఈపిపి అనేది? ఏఈపిఏ, సారీ పీపీ కాదు, ఏఈపిఏ. ఎక్కడుంది మనకి ఏఈపిఏ? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అవునా, ఏఈపిఏ. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏపీ. అవునా, సో ఏపీ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది కదా. సో ఆప్షన్ అనేది టీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నింటినీ ఒక దగ్గర చూసుకొని రాసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.